దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మహోన్నతుడు, మహోపకారి, మహాగణుడును మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహా కనికరమును బట్టి, కాపుదలను బట్టి మరలా ఈ సంవత్సరం ఈ మొదటి రోజు, మొదటి పూట దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదమును, ప్రభావమును, కృపను పొందుకోవడానికి దేవుడు మనందరికీ చక్కటి సదవకాశాన్ని కలగజేశాడు. 7 రోజుల ప్రార్థన కూడిక గత కొన్ని సంవత్సరాలుగా మనము జరిపించుకుంటూ ముందుకు కొనసాగించబడుతున్నాం. ఈ యొక్క 7 రోజుల ప్రార్థన కూడికలలో మనము ఎన్నో మేళ్ళు, ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోవడము మాత్రమే కాకుండా ఆత్మీయ స్థితిలో మనము బలపరచబడుతూ ముందుకు కొనసాగించబడుతూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, పాలు పంపులు పొంది నిలిచి దేవుని స్తుతించు ప్రతి ఒక్కరూ ధన్యులై ఉన్నారు. ఇప్పుడు నువ్వు నిలిచి ఉన్నావు, అందుకు దేవునికి స్తోత్రం. మనం నిలిచి ఉన్నాము, అందుకు దేవునికి స్తోత్రం. ఇంకా అనేకులను దేవుడు నడిపించి నిలబెట్టబోతున్నాడు, అందుకు కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మొదటి రోజు, మొదటి పూట. ఈ మొదటి రోజు, మొదటి పూట ఈ యొక్క 7 రోజుల ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడికల్లో దేవుడు తన ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని వాక్కు ద్వారా, మాట ద్వారా మనతో మాట్లాడతాడు. అలాగనే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో సరి చేసుకొనవలసినవి ఏవైనా ఉంటే సరి చేసుకోవడానికి చక్కటి సదవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా మనము ఏదైనా పొందుకోలేకుండా, అనుభవించలేకుండా ఉంటే ఖచ్చితంగా మనము ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా మనకు కావలసినవి, మనము పొందుకొనవలసినవన్నీ దేవుడు దయచేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఉండదు, ఉండబోదు కూడా. ఎందుకు అని అంటావా? ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు, సమస్త కార్యాలను జరిగించుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన సన్నిధిలో అలా నిలబడి ఉంటే చాలు, దేవుడు మనలను బలపరిచి స్థిరపరిచి నడిపిస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖనాలు మనం చూస్తే మీరు ఊరక నిలిచి ఉండండి అంటాడు. కొన్ని సందర్భాలలో మీరు పలానా చోటికి వెళ్ళండి అని దేవుడు పంపించి అక్కడ నిలబెట్టి దేవుడు మాట్లాడతాడు. పలాంది మీరు చేయండి అని చెప్పి దాంతో మనము చేస్తూ ఉన్నటువంటి దేవుని మాట ప్రకారము ఆ చేస్తూ ఉన్న పని ద్వారా ఇతరులతో దేవుడు మాట్లాడతాడు. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, దేవుని సన్నిధిలో మనము ఒక ఉన్నతమైనటువంటి పాత్రలుగా మలచబడుతూ దేవునికి ఇష్టమైనటువంటి వారిగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాము. కృపగలిగినటువంటి దేవుని యొక్క సాన్నిధ్యములో నిలిచి ఉన్నటువంటి మనందరితో 7 రోజులు దేవుడు మాట్లాడునుగాక. కొంచెం గట్టిగా చెప్పచ్చు, ఆమేన్. అలాగే దేవుడు తన ఉన్నతమైనటువంటి వాక్కును పంపి ఆ వాక్యములో ఉన్నటువంటి మాధుర్యాన్ని, మకరందాన్ని, మేలును, క్షేమమును, పరిశుద్ధతను, ఆత్మీయ వృద్ధిని, నెమ్మదిని, సంతోషాన్ని సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మనము పాంప్లెట్ పెట్టాము. ఆ పాంప్లెట్ మీద ఒక వాక్యాన్ని పెట్టాము. కొద్దిసేపు ఆ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది మొదటి రోజు, మొదటి పూట. అన్నీ ప్రారంభించుకోవడానికి, అన్నీ కొనసాగించుకోవడానికి కొంచెం టైం పడుతుంది కనుక కొద్దిగానే దేవుని వాక్యాన్ని చెప్తాను, క్లుప్తంగానే ముగిస్తాను. ఈ మొదటి పూటను ఆశీర్వాదకరంగా జరిపించుకుందాము. రాత్రికి 6:30 గంటలకు ప్రార్థన. ఎన్ని గంటలకన్నా? 6:30 గంటలకు. ఎందుకంటే 6 గంటలకే చీకటి పడిపోతుంది.
6:30 గంటలకే ప్రార్థన ప్రారంభించబడుతుంది. చలి ఎక్కువ ఉంది గనక దేవుని చిత్తాన్ని బట్టి కొంచెం ముందుగానే ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. తర్వాత దైవ చిత్తము, అంతే కదా. తర్వాత దైవ చిత్తము, దేవుడు ఎలా నడిపిస్తే అలాగా. ఈ ప్రార్థనా కూడికల్లో అనేక విషయాల కోసం ప్రార్థన చేద్దాం. మీరు ప్రార్థన చేయండి, ప్రార్థించండి. మీరు ఇతరుల కోసం చేయండి, మీకోసం చేసుకోండి, సంఘం కోసం చేయండి. వారి క్షేమస్థితి మీ క్షేమమునకు కారణంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీన వృత్తాంతముల 2వ గ్రంథం. చాలాసార్లు మనము ఈ మాటను వింటున్నాం, ఈ మాటను ధ్యానం చేసాం, ఈ మాటను విని ఉన్నాం. అయినా ఎందుకో ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో ఈ మొదటి పూట దేవుడిచ్చినటువంటి ఆ మాట మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించునుగాక. దీన వృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనము చదివితే, కాగా బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, సంతోషంగా, ఆనందంతో. ఆమేన్. మీరు బలహీనులు కాక, మీరు ఏం కాక, ఎప్పుడు బలహీనులం అవుతూ ఉంటాం? కొన్ని సందర్భాలలో మనకు ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎంత ప్రయాసపడుతున్నా, పాటుపడుతూ ఉన్నా, మనము అనుకున్నది చేయలేనప్పుడు, మనకు కావాలి అనుకున్నది దొరకనప్పుడు, ఎంత ప్రయాసపడ్డానో, ఎంత ప్రయత్నించానో అని మనం ఏమవుతాము అని అంటే బలహీనపరచబడుతూ ఉంటాం. ఇంకా వాక్యానుసారంగా మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన మీరు బలహీనులు కావద్దు అని చెప్తున్నాడు. ఒక్కొక్కసారి కొంతమందిని చూసి సంఘములో ఉన్నవాళ్ళు కానీ, బంధువులు కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళని కానీ చూసి మనం బలహీనులు అవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి కొందరు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి అని అంటే ఉన్న భక్తి అంతా మనకు ఊడిపోయేటట్లుగా మాట్లాడతారు. కృంగిపోయే మాటలు మాట్లాడతారు. అప్పుడు మన జీవితంలో ఏమవుతుంది అని అంటే బలహీనపరచబడవలసినటువంటి పరిస్థితి ఏర్పరచబడుతుంది. కొన్నిసార్లు ఆర్థికమైనటువంటి స్థితిగతులు మెరుగుపరచబడకపోతే మనము బలహీనులమైపోవలసినటువంటి పరిస్థితి ఏర్పరచబడుతుంది. ఇంకొక మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, దేవుని ప్రియమైన పిల్లలారా, ఇంకొక మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, మన రోగాలు లేదా మనలను పట్టి పీడిస్తూ ఉన్నటువంటి రోగాలు, అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు మనలను ఏం చేస్తాయి అని అంటే బలహీనపరుస్తూ ఉంటాయి. ఇంకొక మాటను మనము గుర్తు చేసుకుంటే, మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఇంకొన్ని సందర్భాలలో మనము మంచి చేసినా అది మనకు తిరిగి చెడుగా మనలను దర్శించడం. మనము మంచి చేసినా మనకు చెడుగా అది దర్శించడం, మనకు ఎదురవ్వడం. ఆ పరిస్థితుల్లో కూడా మనకేమవుతుంది అని అంటే బలహీనపరచబడుతుంది. ఇట్లా మనము చెప్పుకుంటూ పోతే బోలెడు కారణాలు. ఒకసారి నేను ఒక బ్రదరు బండి మీద వెళ్తున్నాం. ఆ చౌరస్తాలో ఒక ముసలతను, బాగా వర్షం పడుతుంది, తగ్గింది, కొంచెం చినుకులు ఒక మాదిరిగా పడుతూ ఉన్నాయి. సైకిల్ మీద నుండి ఒక ముసలతను పడిపోయాడు. నాకు అతనికి అదిగో ఆ రాజారావు గారు అంత దూరం ఉంటుంది. నేను దిగలేను కదా. నా వెనకున్నటువంటి బ్రదర్ దిగి నిలబడుకు ఆయన లేపంటే అతడు వెళ్ళి లేపుతూ ఉంటే ఆ ముసలోడు, ఎందుకు కొట్టేసావు నన్ను అంటున్నాడు. మా బండి ఇంత దూరం ఉంది,
అయ్యో పడిపోయాడే లేపుదాము అని వెళ్తే ఆ వ్యక్తి ఏమంటున్నాడు? ఏయ్ కసురుకుంటాడు. ఎందుకు కొట్టావంటాడు. అక్కడ పోలీసు వాళ్ళు ఉండి సరిపోయింది. అక్కడ వాళ్ళు కొట్టడం ఏంట్రా పనికిమాలినోడా అని చెప్పి అతన్ని తిట్టి పంపించాడు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, గుర్తుపడితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు బలహీనులు అవ్వద్దు. ఏమవ్వద్దు? బలహీనులు అవ్వద్దు, బలహీనులు కావద్దు. నాకు అది లేదు అని బలహీనులు కావద్దు, నేను ఇది చేయలేదని బలహీనులు కావద్దు, నా ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయని బలహీనులు కావద్దు, నేనేది పొందుకోలేకపోతున్నానని బలహీనులు కావద్దు, నేను ప్రయాసపడుతున్నాను ప్రయాసమునకు తగిన ప్రతిఫలము కలగట్లేదు అని బలహీనపడద్దు. అసలు బలహీనత అన్నటువంటి మాటే, అసలు ఆలోచన కూడా నీ మైండ్లోనికి రానివద్దు. జీవము కలిగినటువంటి దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. పౌలు గారు కూడా అదే అంటారు. పౌలు గారు కూడా అదే మాట మాట్లాడతాడు. నన్ను బలపరుచువాని యందు నేను సమస్తమును చెయ్యగలను. ఎవరి యందు? నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చెయ్యగలను. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, సమస్తము నేను చేస్తాను. ఎప్పుడో తెలుసా? నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను బలపరుస్తాడు. నేను బలహీనున్నే. అదే అంటాడు ఆయన, అయ్యా ఈ ముళ్ళు నాలో తీయ్యా, ఈ ముళ్ళు నాలో నుండి తీసేయ్యా, అయ్యా ఒక ముళ్ళు ఉంది నాలో నుండి తీసేయ్యా ముళ్ళు. ఆయన అంటాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలును. కొన్నిటిని దేవుడు అంగీకరిస్తాడు, మనలను బలహీనపరచడానికి కాదు, ఆయన కృప మన పైన అధికముగా కుమ్మరించడానికి, ఆయన కృప మన మీద సమృద్ధిగా కుమ్మరించడానికి, ధారాళముగా దయచేయడానికి, ఆయన అత్యున్నతమైనటువంటి కృపను మన మీద కుమ్మరించడానికి. నన్ను బలహీనపరిచే దేవుడు, నేను బలహీనుణ్ణి, నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన నన్ను బలపరుస్తాడు. ఆయన నన్ను ఎంత బలపరుస్తాడో అంతగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను బలహీనున్నే, కాకపోతే నేను బలహీనతను ఆలోచన చేయను. బలపరిచే దేవుని వైపు నా కనుదృష్టి ఉంది. ఆయనను చూస్తూ నేను ముందుకు వెళతాను. ఏం చేస్తాను అని అంటే, ఈ బలహీనపరచబడకుండా, బలహీనుని కాకుండా నేను ధైర్యంగా నిలబడతాను. ఎలాగా? చెప్పండి. ఎలాగ నిలబడతాను? ధైర్యంగా నిలబడతాను. అందుకే కీర్తనాకారుడు కూడా అంటాడు, నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది పడినను, అమ్మో 1000 మంది పడిపోయారు, 1000 నేనే అవుతానేమో. ఇక్కడ 10,000 మంది పడిపోయారు, 10,000 నేను అవుతానేమో అని బలహీనపడలే. ఇటువైపు ఎంతమంది పడ్డారమ్మా? 1000 మంది. ఎంతమంది? నా ప్రక్కన 1000 మంది, కుడివైపున 10,000 మంది, కుడి ప్రక్కన 10,000 మంది. ఈయన మాత్రం కదలట్లేదు. తెగులు వచ్చి 1000 మంది చచ్చారు, 10,000 మంది చచ్చారు. ఏంటి? దేవుడు ఉన్నాడు నాకు, ఆయన రెక్కల నీడ, మహోన్నతుని చాటున నేను నివసిస్తున్నాను, సర్వశక్తుని నీడను నేను విశ్రమించి ఉన్నాను. ఆయనే నాకు కేడెము డాలై ఉన్నాడు. పగటి వేళ రాత్రి పగలు ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను భయపడను నేను. ఎందుకో తెలుసా? నేనున్నది మహోన్నతుని చాటున, నేను విశ్రమిస్తున్నది సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నాను. నేను భయపడను అని ధైర్యంగా నిలబడగలుగు. ఏంటి నీ ధైర్యం అంటే, ఆయనే నా ధైర్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మనం డబ్బు లేదని, మనం చేస్తున్నది కలిసి రావట్లేదని, అప్పులు ఎక్కువైపోయాయని, రోగాలు వచ్చినా దాన్ని బాగు చేసుకోలేక బాధపడుతున్నానని, ఇలా జరిగిందని అలా జరిగిందని, ఒక్కవేళ నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో, కృంగిపోవలసిన అవసరం లేదు. కృప కలిగినటువంటి దేవుని కృప
అత్యధికముగా నీ మీద కృమ్మరించబడుతూ ఉన్నది. అత్యధికమైనటువంటి కృపను నీ మీద దేవుడు కృమ్మరించాడు. కృప కలిగిన దేవుడు నిన్ను బలపరచబోతున్నటువంటి ప్రార్థన కూడికెళ్ళు దేవుడు ప్రారంభించాడు. 7 సంపూర్ణమైనటువంటి అనుభవంలో నువ్వు నిలబడి సాగినప్పుడు ఆయన నీవు బలహీనుడవు కాక నీ ప్రతి కార్యాన్ని దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. కార్యాలు నెరవేర్చబోతూ ఉన్నాడు. అద్భుతమైన సహాయాన్ని దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. ఇది ముగించక మునిపే దేవుడు ఎప్పుడు అనుభవించలేని ఒక గొప్ప కార్యం దేవుడు నీ పట్ల జరిగించుటకు దేవుడు నేను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఈ ప్రార్థన కూడికలను ఏర్పాటు చేశాడు. అద్భుతం జరుగును గాక. ఆయన ఉన్నతుడైనటువంటి దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. విఫలమవదు. ఇంతకాలం విఫలమైపోయిందేమో, ఇంతకాలం ఫెయిల్యూర్ అయిపోయావేమో, ఇంతకాలం బలహీనపరచబడ్డావేమో, ఇంతకాలం నువ్వు కృంగిపోయావేమో. ఇప్పుడు దేవుడు సఫలపరచబోతూ ఉన్నాడు. సఫలపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ధైర్యంగా ఉంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వాక్యాన్ని మనం చదివితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదివితే, కాబట్టి ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానాన్ని దేవుడు కలగజేయబోతూ ఉన్నాడు. ధైర్యాన్ని ఏం చేయొద్దు చెప్పండి కొంచెం గట్టిగా. దేన్ని? ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టేవి కొన్ని ఉన్నాయి, అవి విడిచిపెట్టాలి. విడిచిపెట్టకూడని వాటిలో ఈరోజు దేవుడిచ్చినటువంటి ఒక ధైర్యం, ఒక ఆదరణ మాట, ఒక వాగ్దానం. ధైర్యం వహించుడి, మీ కార్యాలు సఫలమవుతాయి. ధైర్యం వహించడానికి ముందు బలహీనులు కావద్దు. మీరు బలం తెచ్చుకోండి, బలపరచబడండి, ధైర్యంగా నిలబడండి, ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమవుతుంది. ధైర్యంగా ఉంటే ఆ ధైర్యముగా మీరు నిలబడగలిగితే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. ఏం దయచేయబోతున్నాడండి? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎంత బహుమానం అండి? గొప్ప బహుమానం. ఇప్పుడు కొన్ని పండగల్లో పోటీలు పెడతా ఉంటారు. కొన్ని పండగల్లో ఏమిటండి, వాళ్ళు బహుమానం ఇస్తారు చూడండి. వాళ్ళు బహుమానం ఇస్తే అయ్యేటండి ఏంటవి, పౌడర్ డబ్బాలు, సబ్బు డబ్బాలు, లేకుంటే ఏవేంటి 20 రూపాయలు 30 రూపాయల డబ్బాలు ఇస్తారు చూడండి. దానికోసమే మనం ధైర్యంగా నేను గెలుస్తానని చెప్పేసి ధైర్యంగా ఉంటాం. మరి ఉన్నతమైనటువంటి పిలుపుకు కలుగు బహుమానము పొందుకోవడానికి పరిగెడుతున్నటువంటి మనము ఇంకెంత ధైర్యంగా ఉండాలి. దేనికోసం? ఉన్నతమైనటువంటి పిలుపుకు తగినటువంటి బహుమానం. దాన్ని పొందుకోవడానికి బరిలో దిగిన మనము, వాళ్ళు పరిగెత్తుతారేమో, వీళ్ళు పరిగెత్తుతారేమో, వాళ్ళు లేరే వీళ్ళు లేరే, వాళ్ళు రాలేదే వీళ్ళు రాలేదే అని మనం కృంగిపోకుండా మనము మన ఎదుట ఉంచబడినటువంటి ఆ పందెములో ఆ పందెము వైపు చూస్తూ, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ ధైర్యంగా మనము పరిగెత్తాలి. ఏంటంటే నేనే పొందుకోవాలి, నేనే జయించాలి, నేనే అన్నటువంటి ఒక ధైర్యం. మీరు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ధైర్యము మీరు కలిగి ఉంటే దానికి దేవుడు గొప్ప బహుమానం, గిఫ్ట్. మరి ఈ ఉపవాస ప్రార్థన కుడికల్లో ఈ మొదటి రోజు వచ్చిన నీకు రేపు కావచ్చు, రాత్రి కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మరుసటి రోజు కావచ్చు,
ఆఖరి రోజు రాత్రి కావచ్చు, తర్వాత మరుసటి రోజు కావచ్చు, ఏ రోజు ఏ బహుమానాన్ని ఇవ్వడానికి దేవుడు నిశ్చయించి ఉన్నాడో ఆ బహుమానాలన్నీ అనుభవించుదురుగాక, ఆ బహుమానాలన్నీ పొందుకొందుదురుగాక. బహుమానమును చేతబట్టుకొని ప్రార్థనా కూడికల్లో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుభవించుదురుగాక. బహుమానాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. బహుమానం దేనికి? బహుమానం దేనికోసం బహుమానం? మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే ఆ ధైర్యానికి ప్రతిగా దేవుడు ఏం దయచేయబోతున్నాడు? మీకు బహుమానం దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. 27వ కీర్తన, కీర్తనల గ్రంథంలో 27వ కీర్తన 14వ చరణాన్ని మనం చదవగలిగితే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. మరలా ఒక్కసారి ఎవరి కొరకు కనిపెట్టుకోవాలండి? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. అది ఏం తెచ్చుకొని? ఏ కొట్లో దొరుకుతుంది ధైర్యము? ఏ కొట్టులో దొరుకుతుంది అమ్మా? ఏ కొట్లో దొరకదు. మనలో మనకే పుట్టాలి. మామిడికాయలు తెచ్చుకున్నాం సీజన్లో, మామిడికాయలు కోస్తే మామిడికాయల్లో పురుగులు ఉన్నాయి. ఎక్కడుంటే వచ్చేవి? మామిడికాయల లోపల ఎక్కడుంటే వచ్చాయి? ఇంకో పండు తీసుకొచ్చాం, దీంట్లో లేవు, దాంట్లో ఉన్నాయి. దాంట్లో ఎక్కడుంటే వచ్చాయి? లోపల పుట్టింది అది. మనలో ఆ పురుగులు పుట్టకూడదు, కానీ ధైర్యం పుట్టాలి. మనలోనే పుట్టాలి ధైర్యం. నేను చేయలేను అంటే ఏం చేయలేను. నేను చేస్తాను అయినా నా వల్ల కాదు. అదిగో ఆకాశం అందున్నాడే దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టాడే యేసుక్రీస్తు, ఆయన బ్రతికి ఉన్నాడే. నేను ఎక్కడున్నా, నేను ఏ చోట ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నన్ను చూస్తూ ఉన్నాడే. ఆ జీవము కలిగిన దేవుడు నన్ను బలపరచబోతూ ఉన్నాడు. ఆయన నన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఆయన నా పట్ల కార్యాన్ని జరగబోతున్నాడని ఆయన కొరకు మనము కనిపెట్టుకున్నప్పుడు తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెబుదాం, హల్లెలూయా. ఉన్నతమైనటువంటి పిలుపుకు కలుగు బహుమానం మనం పొందుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. సంతోషంగా చెప్పాలి, హల్లెలూయా. ఎక్కడుండి వస్తుంది ధైర్యం? మనలో నుంచి పుట్టాలి. ఎలా వస్తుంది? మనలో నుంచి. ఏ రకంగా మనకు ధైర్యం వస్తుంది? కొన్ని మాటలు నేను మీకు దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తాను. చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఎక్కడిది ఈ ధైర్యం అని నిన్ను చూసిన వాళ్ళంతా అడిగేటట్లుగా దేవుడు నిన్ను ధైర్యపరచబోతున్నాడు. నువ్వు ఆ రకంగా నిలబడాలి. ఎక్కడిది ఈ ధైర్యం అంటే చెప్పాలి కదా. అందుకు కొన్ని వాక్యాలు నేను మీకు చూపిస్తాను. చదవండి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వాక్యం. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యముతో కృపగలవారమై ఉన్నాము. ఏ ధైర్యం అంటేనండి?
ఏ ధైర్యం అంటే ఇది మంచి ధైర్యం, మంచి ధైర్యం. చూడండి, ప్రభువు నాకు సహాయుడు. ఎవరు మనకు సహాయుడు? ఏ అన్న కానీ, ఏ తమ్ముడు కానీ, అక్క కానీ, చెల్లి కానీ, సంఘములో ఉన్న వ్యక్తి కానీ, పాస్టర్ కానీ, గీస్టర్ కానీ, రోస్టర్ కానీ, పోస్టర్ కానీ, ఎవరు మనకు సహాయం చేయరు. అర్థమవుతుంది అండి? ఏ వ్యక్తి, అన్న, తమ్ముడు, చెల్లి, తల్లి, తండ్రి ఎవరు సహాయం చేయరు. ఒకవేళ చేసినా వాళ్ళు చేయగలిగినంత చేస్తారు తప్ప మన స్థితి మారేంత సహాయం చేయరు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రభువు నాకు సహాయుడు. ఎవరండి? ఎక్కడ ఉండరా నీకు సహాయం వస్తుంది? ఇప్పుడు కొంచెం క్రైస్తవ్యపు అనుభవాన్ని చూసి చాలామంది యేసు ప్రభుని ఎరగని వాళ్ళు వీళ్ళకి అమెరికా నుండి సహాయం వస్తుంది అంటారు. ఎక్కడుండి? అమెరికా నుండి సహాయం వస్తుంది అంటూ ఉంటారు. అమెరికా నుండి అంటే కొందరి అపోహలు అలాగ ఉంటాయి. అమెరికా నుండి, ఆఫ్రికా నుండి కాదు, కానీ ప్రభువే మనకు సహాయకుడు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అన్న వస్తాడు, ఇది జరుగుతుంది, తమ్ముడు వస్తాడు, అది అయిపోతుంది. పొరపాటున కూడా కాదు. ప్రభువు సహాయం చేస్తే ఏదైనా జరుగుతుంది. ఏ కార్యాన్నైనా మనం అనుభవించగలుగుతాము. ఎవరు సహాయకుడు అని అంటే ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. భయపడను. జరుగుతున్నటువంటి పరిస్థితులకు, ఎదురవుతున్నటువంటి స్థితిగతులకు, ఉన్నటువంటి సమస్యలకు, నాలో పుట్టినటువంటి కలవరాలకు, ఎదుట కనబడుతూ ఉన్నటువంటి ప్రతిదానికి నేను భయపడను, నేను భ్రమ చెందను, నేను కృంగిపోను. ఎందుకో తెలుసా? ప్రభువు నాకు, కొంచెం గట్టిగా చెప్పాలి, నేను భయపడను. ఆయన నాకు సహాయం చేసేటప్పుడు నేను ఎందుకు భయపడాలి? జరుగుతుందో జరగదో, జరుగుతుందో జరగదో, నేను ఎందుకు భయపడాలి? ఆయన ప్రేరేపించాడు, ఆయన కొనసాగించమన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారండి? ఆయన చూసుకుంటాడు. ఇప్పటి వరకు మనము ఎవరి సహాయాన్ని పొందుకొని వెళ్తున్నాం? మీరు చెప్పండి. ఈ పరిపూర్ణమైనటువంటి విశ్వాస జీవితంలో నిలిచిన తర్వాత ఎన్ని మేళ్ళ ద్వారా సహాయాన్ని పొందుకున్నారు మీరు? ఎవరు చేశారు మీకు, నాకు? దేవుడు తప్ప మనకు ఎవరు సహాయము చేయలేదు, చేయరు, చేయబోరు. ఆయన ఒక్కడే మనకు సహాయాన్ని దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. ఎవరు మనకు సహాయకుడు అని అంటే ప్రభువు తప్ప మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు? మంచి ధైర్యంతో. ఏ ధైర్యం అండి? మంచిది కాంది ఏది? అనుమానంతో కొందరు ధైర్యంగా ఉంటారు చూడండి. అనుమానంతో ఉంటారు చూడండి. దుప్పట్లు ఏదో కదులుతుంది, పాము జొరబడిందేమో, బుస్మంటుంది అని తీద్దామా వద్దా? తీస్తే మీందొచ్చి పడుతుందేమో, ఏం జరుగుతుందో ఏమో, ఏమవుతుందో ఏమో అని భయపడుతూ వెళ్ళి ఏంటండి దాన్ని తీసి నాకెందుకు వచ్చిందిలేని దాన్ని అలాగనే వదిలిపెట్టేసి వెళ్ళిపోతామన్నమాట. సాయంత్రం వచ్చేసరికి కొత్త దుప్పటి 2000 పెట్టి తెచ్చుకున్నారు. సాయంత్రం ఏమిటండి, ఆ పనికి వెళ్ళిన వాళ్ళు వచ్చారు, ఆ ఇంట్లోని ఈ ఇంట్లోని పిలిచి ఆ దుప్పట్లు ఏదో కదులుతుంది, పొద్దునుంటే ఇంట్లోకి కూడా వెళ్ళలేదు, భోజనం కూడా చేయలేదు, కొంచెం రండి, ఏదో భయం వేస్తుంది, అదే పెద్ద త్రాసుపాములాగా ఉంది, అది 6 అడుగులు 7 అడుగులు ఉన్నట్టుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఏమిటండి ఆ దుప్పటి తీసేసరికి దాంట్లో ఎలక జ్వరబడింది. ఏం జ్వరబడింది? దాంట్లో 2000 పెట్టి కొనుక్కున్న దుప్పటిని అది ఇంచుమించు ఒక 5-6 బెజ్జాలు పెట్టి కొరికేసింది. పాపం ఎటేళ్లలో అర్థం కాక దానికి వెళ్ళడం అయితే తెలిసింది కానీ బయటికి వచ్చేది తెలియదు. దాన్ని చూసి మనం భయపడ్డాం. అది పామేమో అంటే సందేహం. మనము సందేహం పడనక్కర్లే. ప్రభువు మనకు సహాయుడు. మంచి ధైర్యం.
మంచిదే. అనుమానం, డౌట్, జరుగుతుందో అవుతుందో, ఇది అదో కాదో డౌట్ పడనక్కర్లే. మంచి ధైర్యంతో దేవుని సన్నిధిలో నిలబడదాం. దానికి తగిన గొప్ప ప్రతిఫలాన్ని, గొప్ప బహుమానాన్ని జీవం కలిగిన దేవుడు మనందరికీ దయచేయబోతూ ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏ ధైర్యం అండి? చెప్పండి కొంచెం గట్టిగా. అంటే మంచి ధైర్యం అంటే మంచిది కాని ధైర్యం కూడా ఉందనే కదా దాని అర్థం. మంచిది కాదనే ధైర్యం కూడా ఉందనే దాని అర్థం. ఇప్పుడు మనకి ఏ ధైర్యం ఉండాలంటే మంచి ధైర్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి ధైర్యము కలిగిన వారమై దేవుని సన్నిధిలో నిలిచి ఉందుముగాక. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎలాంటి ధైర్యం? మంచి ధైర్యం. ఏమిటా ధైర్యం? ప్రభువే మాకు సహాయుడు, నేను భయపడను. ధైర్యానికి తగిన గొప్ప ప్రతిఫలం, బహుమానాన్ని నేను పొందుకోబోతున్నాను, అనుభవించబోతూ ఉన్నాను. మంచి ధైర్యం, చెడని ధైర్యం, చెడిపోని ధైర్యం, ఎవరు త్రిప్పివేయలేని ధైర్యం, మనకు దేవుడు సహాయుడు అన్నటువంటి ధైర్యం. మంచి ధైర్యము కలిగినటువంటి వారమై దేవుని సన్నిధిలో నుండి ఈ ఆత్మీయ యాత్రలో కృంగిపోకుండా, బలహీనపరచబడకుండా ముందుకు కొనసాగించబడదాం. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ధైర్యం అండి? కొంచెం చెప్పండి. ఏ ధైర్యం? మంచి ధైర్యం. అంతే, మంచి ధైర్యం. అంతకు మించిన ధైర్యం ఏమీ లేదు, ఏమీ లేదు. ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వాక్యం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా 10:20 చదువు. నేను చెప్తాను చూడండి. రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మరలా ఒక్కసారి ఆ మాటను. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇప్పుడు కాస్త తలలు పైకెత్తితే చెప్తాను. ఎక్కడిది ఈ ధైర్యము? ఎక్కడుండి వస్తుంది ఈ ధైర్యము అని అంటే, ప్రభువు నాకు సహాయుడు అని ఆయన వైపు చూస్తూ ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. రెండవది, ఎక్కడుంటే మనకు ధైర్యం వస్తుంది అని అంటే, ఆయన రక్తము వలన. దేని వలన? ఒకసారి ప్లేటు తీసుకొనిరా. అదే రమేష్ అన్న తెచ్చాడు చూడు 2 ప్లేట్లలో. ఒక ప్లేటు తీసుకొనిరా చెత్త. సార్ 2 చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతారా? అసలు చేతులు లేకట్లేదు మీకు. 2 చేతులు పైకి ఎత్తాలి మీరు. హల్లెలూయా. ఒకటి చాలు. హల్లెలూయా. ఎక్కడిది ఈ ధైర్యం? ఇక్కడ పెట్టు. ఎక్కడిది ఈ ధైర్యం అని అంటే, రక్తము వలన. చూడు, మరలా ఒక్కసారి ఆ మాటను చదివితే, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉంది. ఎక్కడిదే? అప్పుడప్పుడు కుక్కలు వచ్చినా మేకలు వచ్చినా ఏమిటండి మనం అంటే, ఎంత ధైర్యమే నీకు నా ఇంట్లోకి రావడానికి. వచ్చింది ఎవరు? అర్థమైందా? వచ్చింది ఎవరు? దానికి కూడా ఎంత ధైర్యమే నువ్వు నా ఇంట్లోకి రావడానికి అని అంటాం చూడండి. పాత నిబంధనలో
ప్రత్యక్షపు గుడారం ఉండే. ఆ ప్రత్యక్షపు గుడారంలో ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ప్రత్యక్షపు గుడారంలో వినండి, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం ఆవరణంలో బలిని తీసుకొచ్చినటువంటి వాళ్ళు, లేవీయులు, వీళ్ళంతా ఉంటారు. పరిశుద్ధ స్థలములో యాజకులు మాత్రమే ప్రవేశిస్తారు. అతి పరిశుద్ధ స్థలములో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకుడు వెళ్తాడు. ఎన్ని రోజులకి? సంవత్సరానికి ఒక్కరోజు. అది కూడా హెబ్రీ పత్రికలో మీరు చదవండి, 9వ అధ్యాయము, పేజీ తిప్పండి వెనక్కి, 9వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదవండి. ప్రధాన యాజకుడు ఎప్పుడంటండి? ప్రతి సంవత్సరము ఏం తీసుకొని? తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించున్నట్లు. ఆగు, ఇంకా మన సబ్జెక్ట్ అదే, ఇంకా నువ్వు అవతలికి వెళ్ళొద్దు. ప్రతి సంవత్సరము అంటే సంవత్సరానికి ఒక్కసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 9:25. సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. ఎందుకు అని అంటే అందరి పాపములకు ప్రాయశ్చిత్తం కలగజేయడానికి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. ఎలా వెళ్ళాలి అని అంటే, ఇదిగో పల్లెములో ఆ నిర్దోషమైనటువంటి ఆ రక్తమును పల్లెములో చేతపట్టుకొని వెళ్ళాలి. ఒకవేళ ఆ రక్తము పల్లెములో ఆ రక్తం లేదనుకోండి, యాజకుడు ఏమవుతాడు అని అంటే అక్కడికక్కడే చనిపోతాడు. ఒకవేళ పల్లెములో రక్తమున్నా ఇతనిలో లోపం ఉంటే చూడండి ఎట్లా ఉండాలో. ఈ పవిత్రమైన రక్తాన్ని పట్టుకోవడానికి మనలో కూడా పవిత్రత. అందుకే మనము ఆ రక్త మాంసాలలో పాలి భాగస్తులు అవ్వడానికి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి. అనేకులు బలహీనులయ్యారు, కొందరు నిద్రిస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ రక్తాన్ని అలా చేతబట్టుకో. ఒకవేళ రక్తం లేకుండా నేను టీవీగా వెళ్తాను, మేము ప్రతిసారి మోసేదే కదా మందసమని వెళ్ళాడు అనుకోండి, అక్కడికక్కడే చనిపోతాడు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళే పరిశుద్ధ స్థలములో భయము లేకుండా, నిర్భయముగా, ఏ భీతి లేకుండా వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే అతని చేతిలో, కొంచెం గట్టిగా చెప్పండి, అతని చేతిలో రక్తం ఉంది. ఏముందండి? ఆ రక్తాన్ని చేతపట్టుకొని వెళ్ళి ఆ నిబంధన మందసం మీద రక్తాన్ని ప్రోక్షిస్తాడు. 7 సార్లు రక్తాన్ని ప్రోక్షిస్తాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు పాప క్షమాపణ కలుగుతుంది. దేవుడు ధర్మశాస్త్రం పాత నిబంధనలో నియమించిన నియమం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక తెర ఉంటుంది, ఇదే 10 అడుగులు అతి పరిశుద్ధ స్థలం, 20 అడుగులు పరిశుద్ధ స్థలం. మధ్యలో ఒక తెర ఉంటుంది. తెరే కదా తీసుకొని వెళ్ళడానికి అవకాశం లేదు. అక్కడే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపవృక్షము, దీపాలు సరిచేయాలి. సాయంత్రం పొద్దున ధూపవేదికలో ఉదయం సాయంత్రం ధూపం వేయాలి. సముఖపు రొట్టెల బల్ల ఎడమ చేతి వైపు రొట్టెలను రోజు సరిచేయాలి. రోజు పొద్దున సాయంత్రం అక్కడికి రావాలి, కానీ తెర దాటి యువతలికి రాకూడదు. వస్తే మరణమే. ఆవరణం పాత నిబంధనకు గుర్తు, పరిశుద్ధ స్థలం క్రొత్త నిబంధనకు గుర్తు, అతి పరిశుద్ధ స్థలము
మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యము. కొంచెం అర్థం చేసుకోండి. పాత నిబంధన కాలం అయిపోయిందా, ఉందా? అయిపోయింది. 2000 సంవత్సరాల కిందటే అయిపోయింది పాత నిబంధన కాలం. కొత్త నిబంధన కాలం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. కుడి చేతి వైపు దీపవృక్షము, ఎడమ చేతి వైపు సముఖపు రొట్టెల బల్ల, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఆ తెర దగ్గర ధూపవేదిక, వాటి మధ్యలో మనం సంచరిస్తున్నాం. దీపవృక్షం అంటే సంఘం, ధూపవేదిక అంటే ప్రార్థన, రొట్టెలు అంటే వాక్యం. పరిశుద్ధమైన సంఘం, సార్వత్రిక సంఘం, ప్రార్థన అనుభవము, వాక్యపు అనుభవాలలో మనం ఇప్పుడు నడిపించబడాలి. తర్వాత సంవత్సరము అయిన తర్వాత, సంవత్సరం అంటే కాలము అని అర్థం, నిర్ణయింపబడినటువంటి కాలములో ఆ రక్తాన్ని చేతబట్టుకొని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ఎలాగైతే ప్రవేశిస్తాడో, మనము కూడా జీవము కలిగినటువంటి రాకడలో యేసయ్య వచ్చినప్పుడు జీవము కలిగిన యేసయ్యతో కూడా మనమందరము ఆయన రాజ్యములో ప్రవేశించడానికి ఎత్తబడతాము. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడికి ఎక్కడిది ధైర్యం? ఏమా, ప్రధాన యాజకుడికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఎక్కడిది ధైర్యం? రక్తాన్ని అతని చేతిలో రక్తం ఉంది. మరి మనకి ఎక్కడిది ధైర్యము? ఎక్కడిది మనకు ధైర్యం? 10:20 హెబ్రీ పత్రిక. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ప్రవేశించడానికి మనకు ధైర్యము? మనం లోపల ప్రవేశించడానికి, ప్రభువు దగ్గరికి ప్రవేశించడానికి మనకు మంచి ధైర్యాన్ని దేవుడిచ్చాడు. ఎక్కడిది అని అంటే రక్తము. పాత నిబంధనలో సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేటోడు ప్రధాన యాజకుడు. ఈ క్రొత్త నిబంధనలో యేసయ్య రక్తం. మీకు చెప్తాను, గుర్తుపట్టండి. యేసు ప్రభును గొల్గొతా కొండ మీద సిలువేశారా? పాత నిబంధనలో తెర ఉండేది. పాత నిబంధనలో తెర ఉండేది. దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజు ఆలయం కట్టినప్పుడు మధ్యలో గోడ కట్టాడు. యేసు ప్రభు చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది. ఆ గోడ లేదా ఆ తెర మధ్యలోనికి చినిగిపోయింది. యేసు ప్రభు శిలువలో చనిపోయాడు. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర చినిగిపోయింది. ఇప్పుడు ఆ నిబంధన మందస్సము తేటగా కనబడుతుంది. ఇప్పుడు మనందరికీ నిర్భయమైనటువంటి ప్రవేశాన్ని జీవం కలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించాడు. అప్పుడు ప్రధాన యాజకుడే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడు. ఇప్పుడు మనము నిర్భయముగా దేవుని సన్నిధికి వెళ్తున్నాం. ఇది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదవండి. గనుక మనము కనికరింపబడి, దేని కొరకమ్మా అయ్యా? దేని కొరకయ్యా? ఏం మాట్లాడట్లేదు మీరు? సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో నిబంధనా మందసమునకు పైన మూత లాంటిది కరుణాపీఠం. ఆ కరుణాపీఠమునకే మరొక పేరు కృపాసనం. 2 కెరూబులు ఏకాండముగా చేయబడినటువంటి ఒక మూత కరుణాపీఠం. ఆ కరుణాపీఠమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పాత నిబంధనలో తెర అవతల సంవత్సరానికి ఒక్కసారే అక్కడికి వెళ్ళేవారు. యేసు ప్రభు శిలువలో చనిపోయి ఆ తెరను చించి ఆయనే కృపాసనముగా అతి పరిశుద్ధ స్థలములో
తండ్రి కుడిపార్శ్వమందు పరలోక రాజ్యములో కూర్చొని ఉన్నాడు. మనకు సమయోచితమైన సహాయము కావలసినప్పుడల్లా మనము అక్కడికి వెళ్ళి, జీవము కలిగిన యేసయ్యా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నాకు సహాయం కావాలి అయ్యా, నా స్థితి ఇది, నా స్థితిని మార్చయ్యా, అయ్యా నీ నామములో ఇది అడుగుతున్నానని అడిగినప్పుడల్లా పరలోకములో నుండి మనకు సహాయాన్ని దేవుడు పంపుతూ ఉన్నాడు. ఆమేన్. ఎక్కడి నుండి సహాయం వస్తుంది మనకు? అప్పుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడు, ఇప్పుడు ప్రతిరోజు నిర్భయముగా యేసు ప్రభుని పొద్దున సాయంత్రం ప్రార్థన చేస్తున్నారా లేదా? పోనీ అది పక్కన పెట్టండి, కడుపు నొప్పి వచ్చినప్పుడు, కాళ్ళు నొప్పి వచ్చినప్పుడు ప్రభు అని అడుగుతున్నావా లేదా? ఎట్లా? దేవుడు తెరను ఏం చేశాడు? చించేశాడు, అడ్డుగోడను తొలగించాడు, మధ్యన ఉన్నటువంటి ఆ ఆటంకాన్ని తీసివేశాడు. ఇప్పుడు డైరెక్ట్గా ముఖాముఖిగా నిర్భయమైనటువంటి ప్రవేశం మనకు కలిగింది. దేని వలన మనకి ధైర్యం వచ్చింది? దేని వలన మనము ఇంతకు ముందు మనం అక్కడికి వెళ్తే చస్తాం. అక్కడికి వెళ్తే ఏమవుతాం? చస్తాం. మరి అక్కడికి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? రక్తాన్ని, అది ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి పట్టుకొని. ఇప్పుడు అలా లేదు. నిర్భయమైనటువంటి ప్రవేశం. ఇప్పుడు ఆయనే సింహాసనం వేసుకొని అక్కడ కూర్చొని ఉన్నాడు అతి పరిశుద్ధ స్థలంలో. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఇప్పుడు ఇదిగో మనలందరినీ ఆయన సన్నిధానానికి, ఆయన సన్నిధే అతి పరిశుద్ధమైన స్థలం. దేవుడు నిర్భయముగా మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. భయము లేదు, బెనకు లేదు, వణకు లేదు, ఏం లేదు. నిర్భయముగా వచ్చి అప్పుడు ఏం చేసేవాళ్ళం? రికమెండేషన్ చేసేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం అండి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేసేవాళ్ళం? రికమెండేషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది అవసరం లేదు. ఇప్పుడు మన ఊర్లో ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, అధికారి దగ్గరికి వెళ్ళాలంటే మనకు భయం. ఏం చేసేవాళ్ళం? ఏ తెలిసినోన్నో ఆసామినో భూస్వామినో పట్టుకొని అక్కడికి వెళ్ళే వాళ్ళు 66 సార్లు తిప్పించేవాళ్ళు. ఏ పని అయ్యేది కాదు. తర్వాత అధికారి చెప్పాడు, ఎవ్వరు మీకు మధ్యలో అవసరం లేదు, డైరెక్ట్ నన్ను కలవండి అని వచ్చి ఇంటి బయట కూర్చున్నాడు. మనం వెళ్ళి కలుస్తామా? కలవమా? ఇంతకుముందు ఎవరినో పట్టుకొని ఎవరినో వెళ్ళేవాళ్ళు. పాత నిబంధన అలాగుండేది. క్రొత్త నిబంధన ఇప్పుడు యేసు ప్రభు ముఖాముఖిగా డైరెక్ట్ అయిపోయాడు. నిర్భయమైనటువంటి ప్రవేశాన్ని ఇచ్చాడు. కృపగలిగినటువంటి దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేని వలన మనకు ఈ ధైర్యం వచ్చిందంటే రక్తం వలన. అప్పుడు పల్లెంలో రక్తం పట్టుకొని వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుటను బట్టి యేసయ్యే మనలను రక్తముతో కడిగాడు. అప్పుడు పల్లెంలో పట్టుకొని వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఆ రక్తముతోనే మనం ఏమయ్యాము? కడగబడ్డాం. ఏమయ్యామండి? కడగబడ్డాం. ఇప్పుడు నిర్భయమైనటువంటి ప్రవేశాన్ని జీవం కలిగిన దేవుడు మనకి ఇచ్చాడు. అందుకు 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఎక్కడిది ధైర్యం మనకు? యేసయ్యా రక్తము ద్వారా, రక్తముతో కడగబడ్డాను, యేసయ్యా సన్నిధి చేరగలిగాను అని ఒక ఉన్నతమైన పాటను మనం పాడుకుంటూ దేవుని యాత్రలో ముందుకు సాగాలి. 2వ విషయాన్ని చెప్తాను, క్లుప్తంగానే చెప్తాను, మీరు చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. అప్పుడప్పుడు విన్న వాక్యాలే పొందుపరిచేసరికి ఒక లైన్ ఆర్డర్ వస్తుంది. మరలా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం చదవమ్మా.
ఆయన యందలి విశ్వాసము చేత ఏంటంటే అండి, ఎక్కడి నుండి వచ్చింది ధైర్యము అనయ్య? ఎక్కడి నుండి వచ్చింది రెండవది గారి ధైర్యము? ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగింది. ఎవరిని బట్టి కలిగింది? ఆయనను బట్టి మనకు కలిగింది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు. మమ్మల్ని మా అయ్యగారు మీటింగ్కి రమ్మన్నాడు. అక్కడికి వెళ్తే లేదు అవకాశం లేదని చెప్తున్నారు. అప్పుడు మేము పలాని అయ్యగారితో కూడా ఉంటాము, మేము పలాని అయ్యగారు అని చెప్తే, అయ్యగారా, పలాని పాస్టర్ గారా, సరే అయితే వెళ్ళండి అని మమ్మల్ని లోపలికి పంపాడు. మేము లోపలికి వెళ్ళడానికి ఎవరు కారణం? పాస్టర్ గారు. ఎవరండి? అదే పాస్టర్ గారు లేకపోతే, ఆ పాస్టర్ గారు చెప్పకపోతే చాలాసేపటి ఉంటే రావట్లే. అప్పుడు ఏంటి ఇంకా రాలేదు వీళ్ళు అని చెప్పేసి పాస్టర్ గారు, మమ్మల్ని పిలిచిన పాస్టర్ గారు అలా బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన వెంటనే అక్కడ ఉన్నాయి రండి అంటే, ఈయన ఆ వాచ్మెన్, ఆ సెక్యూరిటీ గార్డ్ మమ్మల్ని అలా లోపలికి పంపాడు. ఇప్పుడు మేము లోపలికి ఎవరిని బట్టి వెళ్ళాం అంటే, మనకు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశం, దేవుని సన్నిధికి ప్రవేశం, దేవుని యొక్క రాజ్యానికి ప్రవేశం, దేవుని యొక్క రాకడలో ఆయన ఎదుట నిలబడి ఆ లోపలికి వెళ్ళే ప్రవేశం ఎవరిని బట్టి కలిగింది? మనకి ఎవరిని బట్టి కలిగింది? ఇప్పుడు మనకి ఎవరిని బట్టి, దేని ద్వారా కలుగుతుంది? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా. ఇప్పుడు డైరెక్ట్గా మనం లోపలికి వెళ్ళాలి అని అంటే, ఇప్పుడు అంతెందుకు, సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మనము రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా అండి? మనము ప్లాట్ఫారం టికెట్ కొనాలి. 10 రూపాయలు ఉంటుంది. ఒక 2 గంటలు మాత్రమే ఉండడానికి ప్లాట్ఫారం టికెట్ ఉంటే టీసీ వచ్చి మనకు శిక్ష వేయడు, లేకుంటే బయటికి గెంటేస్తారు, వెళ్ళిపోమని కొట్టేస్తారు. ప్లాట్ఫారానికి 10 రూపాయల టికెట్ 2 గంటలు ఉండడానికి. 2 గంటలు దాటిన తర్వాత మరలా బయటికి పంపించేస్తాడు. అలాగే ట్రైన్ ఎక్కాలంటే జనరల్ టికెట్ ఉండాలి, లేదా స్లీపర్ టికెట్ ఉండాలి, లేదా థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ అని ఇట్లా టికెట్లు ఉండాలి. ఇప్పుడు నేను జనరల్ టికెట్ తీసుకొని ఏసీ బోగిలోకి వెళ్ళాను అనుకోండి, నన్ను బయటికి గెంటేస్తారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం అక్కడికి వెళ్ళాలి అని అంటే, ట్రైన్ ఎక్కాలి అని అంటే, స్టేషన్లోకి వెళ్ళాలి అని అంటే టికెట్ ఉండాలి. ఉండాలి లేదా? ఎందుకు వచ్చావంటే, ఇదిగా టికెట్ కొన్నాను, ఇదిగో టికెట్ ఉంది నాకు, ఓకే అంటాడు. టికెట్ లేదంటే కాస్త పక్కనున్నామా, ఇక్కడే ఉండు అంటాడు. ఇక్కడే ఉండు, పక్కనుండు, కాస్త పక్కనుండు, చెప్తాను నీ సంగతిని. అన్నీ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఫైన్ కట్టించుకోవడమో, లేకుంటే అక్కడే స్టేషన్ ఉంటుంది కదా, పోలీసు వాళ్ళకి అప్పగించడమో ఏదో ఒకటి చేస్తారు. అర్థమవుతుందండి? అంటే మనం ఇప్పుడు పరలోక రాజ్యంలో మనం ప్రవేశించకపోతే మనకు శిక్ష ఏంటి? నరకాగ్ని. ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే రక్తంతో కడగబడిన తర్వాత లోపలికి వెళ్ళడానికి, ప్రవేశించడానికి ఒక టికెట్ కావాలి. దాని పేరే విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే మాటను మీరు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం. ఆ టికెట్ చూడండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, గుర్తుపెట్టుకోండి, ఏముంచి క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన
ఆత్మచేత ముద్రింపబడితిరి. 14వ వాక్యం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు అడ్వాన్స్గా సంచకరువుగా ఉన్నాడు. కాస్త మీరు తలలు పైకెత్తితే చెప్తాను. ఈ 13వ వాక్యంలో సత్యవాక్యమును అంటే రక్షణ సువార్తను విని, అమ్మా అయ్యా మీరు ఎలా రక్షించబడ్డారు? ఎలా రక్షించబడ్డారు? ఎవరో మాకు సువార్త వినిపించారు, ఎవరో యేసు ప్రభుని గురించి మాకు చెప్పారు, ఎవరో యేసుక్రీస్తుని గురించి మాకు బోధించాడు. నేను ఎలా రక్షింపబడ్డాను అని అంటే యేసు ప్రభుని నమ్ముకొని ఒక సహోదరుడు చెప్పుటను బట్టి ఆయనను ధిక్కరించాను కానీ ఎక్కిరించాను కానీ ఆయన నన్ను ప్రేమించి రక్షించుకొని తన తోటలో పనిచ్చి చిన్న పని చేయించుకుంటున్నాడు. ఆయన యేసు ప్రభు దేవుడు నమ్ముకొని ఎవరో చెప్పుటను బట్టి అదే రక్షణ సువార్త. రక్షణ సువార్త దేవుని యొక్క సత్యవాక్యమును విని రక్షించబడ్డాను. అయితే ఇప్పుడు నేను అక్కడ చూడండి, విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, తర్వాత రెండో మెట్టు ఏమైంది నాకు? యేసు ప్రభుని నమ్మిన తర్వాత విన్న తర్వాత క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత దానికి నాకు ఒక టికెట్ ఇచ్చాడు. ఏమిటి అని అంటే దేవుడు తన ఆత్మచేత నన్ను ముద్రించాడు. దేని చేత ముద్రించాడు? ఆత్మచేత ముద్రించాడు. బ్యాంకుకి వెళ్ళారు ఎప్పుడన్నా? వెళ్ళకుండా ఎందుకుంటారు? మాట్లాడదాం కొంచెం. ఏమా అయ్యా అన్న ఇటు చూడండి, ఇంకా రెఫరెన్స్ చెప్పని ముగిస్తాను. బ్యాంకుకి వెళ్ళారా? ఎప్పుడన్నా డబ్బులు డిపాజిట్ చేశారా? రాసి చేయలేదాక డబ్బులు బ్యాంకులో వేయలేదా? డబ్బులు బ్యాంకులో వేసినప్పుడు ఇంత పెద్ద చీటీ ఇస్తాడు. చీటీ ఇచ్చినప్పుడు దాని మీద మన డీటెయిల్స్ రాస్తాం, అక్కడ ఇక్కడ రాసిన తర్వాత ఆ డబ్బులు అవి తీసుకొని ఆ పెద్ద చీటీ చిన్న చీటీ చేయించి దానికి ముద్రేసి, ఆ చీటీ తీసుకొని దానికి ముద్రేసి ఏమిటండి ఆ చీటీ చించి చిన్నది మనకిస్తాడు, పెద్దది. ఫోన్ చేసాం, జాన్ డేవిడ్ అన్న డబ్బులు వేసాను బ్యాంకులో, సాయంత్రం లోపల వస్తాయిలే అని ఆయన ఫోన్ చూసుకుంటున్నాడు. పల్లె 2 రోజులైంది, వారం రోజులు. అన్నా అయ్యగారు డబ్బులు వేసాను బాబు, వేసాను, కావాలంటే రా అని ఇద్దరం బ్యాంకుకి వెళ్ళేసరికి అయ్యయ్యో వేసారా, మర్చిపోయానులే అని అప్పుడు క్రెడిట్ చేసాడు, అప్పుడు వేసాడు డబ్బులు. ఆ ముద్రని చూడండి, ఆ ముద్ర లేదనుకో మీరేది ముద్ర లేదే అంటాడు. అంటే మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు, నువ్వే చించుకొని వచ్చావు అంటాడు. ఆ దగ్గర స్టాంప్ ఉంటుంది, ఆ ముద్ర వేసినప్పుడు ఓహో డబ్బులు క్రెడిట్ అయ్యాయి. అంతేనా? మీరు ఎప్పుడన్నా చిన్న సీటుకి ముద్ర ఉంటుందా ఉండదా? మాట్లాడట్లేదమ్మా? చూడండి, ఒకవేళ ఈసారి ఉండకపోతే చూడండి, ముద్ర ఉంటుంది. అంటే మనం విశ్వాసం ఉంచాము అనడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు ముద్ర వేశాడు. ఇప్పుడు ఆ ముద్ర వేసాడు అని అంటే కరెక్ట్గా జరిగింది. ఇప్పుడు మీరు కొన్ని బాండ్లు కొన్ని డాక్యుమెంట్లు ఉంటాయి, దాని మీద ముద్ర ఉంటుంది ఖచ్చితంగా. ఏముంటుంది? ముద్ర ఉంటుంది. ముద్ర ఉంటేనే అది అధికారకముగా అంగీకరించబడినట్లు, అది అధికారంతో కూడింది అని. మనకు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, నిర్భయమైనటువంటి ప్రవేశం విశ్వాసం ద్వారా కలగడానికి మనము విశ్వసించిన మనలను పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ముద్రించాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా, సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదా. ముద్రించాడా ముద్రించలేదా? కొంచెం గట్టిగా చెప్పండి.
ముద్ర పడిందా లేదా అక్క? ఖచ్చితంగా ముద్ర పడుతుంది, ముద్ర ఉంటుంది. ఏ ముద్ర? ఆ ముద్ర అని అంటే పరిశుద్ధాత్మని ద్వారా. మరలా చదవండి, ఎఫెసీ పత్రిక 1:13. సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ముద్ర వేసాడా లేడా? వేసాడా లేదా? ఇప్పుడు మనం టికెట్ తీసుకొని ఎలాగైతే వెళ్తామో ఆ టికెట్ మీద కూడా ఆ డేటు, ఆ సమయం ఉంటుంది. ఆ టికెట్కు ఎక్స్పైర్ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసము చేత జీవిస్తున్న మనవు ఆ విశ్వాసము పరిపూర్ణము, ఇది యాక్సెప్ట్ చేయబడింది అని చెప్పడానికి పరిశుద్ధాత్మ ద్వారా మనము ముద్రించబడినటువంటి ఈ అనుభవం మనలను నిత్యత్వములోనికి యుగయుగాలు నిలిచి ఉండేటట్లుగా తీసుకెళ్తుంది. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. మనకు ప్రవేశం ఎలా కలిగిందంటే రక్తము ద్వారా. ధైర్యం ఎలా వచ్చిందండి? ధైర్యం ఎలా వచ్చింది మనకు? రక్తము ద్వారా. రెండవది ధైర్యం ఎలా వచ్చింది మనకు? విశ్వాసము ద్వారా. దేని ద్వారా అండి? విశ్వాసము ద్వారా. మూడవది ఒక మాటను మీరు చదవండి, అపోస్తుల కార్యముల గ్రంథం. అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 13వ వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 13వ వాక్యం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దేంతో ఉన్నవారంటండి వాళ్ళు? కొంచెం నోరు తెరిచి గట్టిగా చెప్పండి. ఏం చూశారు వాళ్ళు యేసుతో కూడా ఉన్నారని చెప్పడానికి? వాళ్ళల్లో ఏం చూశారు? ఏం చూశారు? ధైర్యమును చూసి, వాళ్ళల్లో ఉన్న ధైర్యమును చూసి దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏంట్రా నీకు అంత ధైర్యం? ఏదో ఉంటుంది కదా, మన ఊరనో మన బంధువులనో ఇలా ఉంటే మనకు బలం ఉందనో ఏదో ఒక ధైర్యం ఉంటుంది కదా. మనకు ఏమిటి ధైర్యము అని అంటే యేసుతో కూడా మనం ఉన్నాము. కాదు కాదు కాదు, ఆయన మనతో ఉన్నాడు, మనము కూడా ఆయనతో ఉన్నాం. ఎవరైతే యేసయ్యతో ఉంటారో, ఎవరైతే యేసుతో కూడా ఉంటారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. వాళ్ళు భయపడరు, వాళ్ళు అధైర్యపడరు, వాళ్ళు కలత చెందరు, వాళ్ళు భ్రమ చెందరు, వాళ్ళు కృంగిపోరు, వాళ్ళు కృషించిపోరు. వాళ్ళు ఎలాగుంటారు అని అంటే ధైర్యముగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరితో ఉన్నప్పుడు? ఎవరితో ఉన్నప్పుడు? ఎవరితో ఉన్నప్పుడు? యేసయ్యతో ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటాం, ధైర్యంగా ఉండగలుగుతాం యేసయ్యతో ఉన్నప్పుడు. ఎందుకంటే ఆయన మరణానికి ఎదురెళ్ళినవాడు. గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్న తర్వాత బంట్రౌతులు సైనికులు అందరూ వచ్చారు. ఎవరు బాబు, ఎవరిని వెతుకుతున్నారు? ఎవరినా? నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం. నేనే. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఒక్కడుగు వెనక్కి తగ్గి అందరూ పడిపోయారు. ఈయన పారిపోవచ్చా, పారిపోకూడదా? వాళ్ళని లేపి ఎవరిని వెతుకుతున్నారు మీరు? నజరేయుడు, నేనే. అప్పుడు పట్టుకొని వెళ్ళిపోయారు ఆయన. ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చాడో ఆయనకు తెలుసు. ఆయన ధైర్యవంతుడు, ఆయన యూదా గోత్రపు సింహం ధైర్యంగా ఉంటుంది. నా యేసయ్య ధైర్యంగా ఉన్నాడు. ఆయనతో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఎలా ఉంటారు? ఆయనతో ఉన్న వాళ్ళంతా ఎలా ఉంటారు? ఎలాగుంటారండి? ధైర్యముగా. ఎందుకంటే సహవాసం కూడా పాడు చేస్తుంది. ఒక సింహము ఏమిటండి? ఒక సింహము
పిల్లలను పెట్టింది. ఒక పిల్ల తప్పిపోయింది. ఆ చిన్న పిల్ల తప్పిపోయి జింకలలో కలిసింది. జింక పడుకున్నప్పుడు మరి ఆకలేస్తుంది కదా, ఆ జింక పాలు తాగి, జింక పరిగెత్తినట్టుగా పరిగెత్తి, జింక తాగినట్టుగా నీళ్ళు తాగి, జింక తిన్నట్టుగా గడ్డి మేస్తుంది సింహం పిల్ల. ఎందుకంటే అక్కడ అలవాటు అయిపోయింది. సింహంతో ఆ సింహానికి, సింహపిల్లకు ఆ జింకలతో అలవాటు అయిపోయింది. సింహము వస్తుంది లేకుంటే మృగం వస్తుంది అంటే జింకలు ఏం చేస్తాయి? ఇది కూడా పారిపోతుంది. ఒకరోజు ఒక సింహం వచ్చి జింకల గుంపును చూస్తే పరిగెత్తుతుంది. ఆ జింకల మధ్యలో ఒక సింహం పిల్ల కనపడింది దీనికి. అరే, ఇది నా పిల్లే ఉన్నట్టుందే అని అది జింకలన్నిటినీ పట్టుకోకుండా ఈ పిల్ల వెంబడి పరిగెత్తుతుంది. ఇది సింహపిల్ల వెంబడి ఇది అరుచుకుంటూ పరిగెత్తుతుంది. అది పట్టుకొని దాన్ని చూస్తే దాని పోలికలు దీని పోలికలు, అరే అచ్చం. ఇప్పుడు ఎవరైనా పిల్లడు పుడితే అచ్చం తాతలాగా ఉన్నాడు, అబ్బలాగా ఉన్నాడు అని చెప్తూ ఉంటాం కదా. అది కూడా నా పోలికలాగానే ఇది నా పిల్ల, అప్పుడు తప్పిపోయిన పిల్ల 4 సంవత్సరాల కిందట అని అది పట్టుకొని ఆ పిల్లని తీసుకొని సింహాల పోలిగా నన్ను తినేస్తారు, చంపేస్తారంటే దాని డిప్పు మీద 2 నువ్వు జింకవు కాదు, నువ్వెవరో సింహాన్ని. జింక. నువ్వు జింక కావాలంటే చూడు, నా మూతి నీ మూతి కాదంటే దీన్ని ఎలా తీసుకెళ్ళాలి? అద్దాలు లేవు కదా. ఆ నీళ్ళ గుంట దగ్గరికి తీసుకెళ్ళి చూడు, నాకున్నట్టే ముఖం ఉంది, నాకున్నట్టే జూలు ఉంది, నాకున్నట్టే అన్నీ ఉన్నాయి అంటే నువ్వు నా పిల్లవు అని. అప్పుడుంటి ఆ సింహపు పిల్ల ఏమిటండి, సింహాలను చూస్తే, క్రూర జంతువులను చూస్తే పారిపోయింది. అప్పుడు ఆ తండ్రి పిలిచి దానికి బోధించి ధైర్యం తెచ్చిన తర్వాత ఇప్పుడు అది వేటాడడం ప్రారంభించింది. ధైర్యం ఎక్కడిది వీళ్ళకు? ఇంతటి ధైర్యం ఎక్కడిది? ఇదే పేతురును గురించి మనము చదివితే యేసు ప్రభుత్వంలో ఉన్నవాడంటే ఆ ఒట్టు ఈ ఒట్టు ఆ ఒట్టు అని చెప్పేసి శపించుకున్నవాడు కదా. 3 సార్లు అబద్ధం ఆడాడు కదా కోడి కుయ్యకు మునుపు. యేసు ఎవరో నాకు తెలియదని. ఇప్పుడు యేసు ప్రభును ప్రకటిస్తే చంపుతారంటే వెళ్ళిపోయి చెరసాలలో వేసిన, ఏమిటండి కొట్టిన, హింసించిన యేసు ప్రభు కొరకు సాక్షిగా నిలబడుతున్నాడు. ఎక్కడిది ధైర్యం వీళ్ళకు? వాళ్ళ గురించి విద్య లేని పామరులు, చదువు రాదంట వాళ్ళకు. ఎవరంటే విద్య లేని పామరులు అంటే అర్థం ఏమిటి? చదువు రాదు వాళ్ళకు, అయినా బైబిల్ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, బైబిల్ పాండిత్యాన్ని బోధిస్తున్నారు. ఈ దినాలలో ఏమిటండి, ఓ పాస్టర్ చేయాలన్నా, అది చేయాలన్నా చదువు కావాలి, అది కావాలి, ఆ డిగ్రీ కావాలి, ఈ డిగ్రీ కావాలి. మరి వీళ్ళకి ఎవరు ఇచ్చారు డిగ్రీ? విద్య లేని పామరులు. ఎక్కడిది వీళ్ళకు డిగ్రీ? ఆయనతో కూడా ఉన్నారు, ఆత్మచేత నింపబడ్డారు. ఇప్పుడు పట్టుకుంటే నన్ను చంపుతారా, నన్ను సిలువేసి చంపుతారా? నన్ను సిలువ అలాగే వేయద్దు, నన్ను సిలువ తలకిందులుగా వేయండి. నా ప్రభు వేసినట్టు వేయద్దు, ఆయనలాగా సిలువ వేయడానికి నేను యోగ్యుణ్ణి కాదు. నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి. దేవుని ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాక్యాన్నే మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడిది మనకి ధైర్యం అంటే, మొదట యేసయ్య రక్తము ద్వారా, రెండవది విశ్వాసము ద్వారా, మూడవది యేసయ్యతో కూడా సహవాసం చేస్తే, వాక్యాన్ని చదివితే, వాక్యమే యేసయ్యే వాక్యం. ప్రార్థన చేసుకుంటే ప్రార్థనలో ఆయన వింటాడు. ఆయనతో సహవాసం చేస్తే మనకు కూడా ధైర్యం వస్తుంది. ప్రార్థన చేస్తుంటే మనస్సులో ఏదో సడన్గా ఒక మార్పు, ఏదో తాకినట్టుగా, ఏదో మన మీదకి దిగి వచ్చినట్టుగా ఒక స్పర్శ. అప్పుడు ఎక్కడ లేని శక్తి వచ్చింది. దేవుని కొరకు ధైర్యం కలిగి ముందు కొనసాగించబడుతున్నాం. అదే ప్రార్థన చేయకపోతే, అందుకే మనము ఆయనతో సహవాసం, సంఘానికి రావడం, సేవకులతో ఉండడం, వాక్యాన్ని చదవడం, ప్రార్థన చేసుకుంటే
మనకు యేసయ్య సహవాసం వస్తుంది, యేసయ్య బోధిస్తాడు, సంఘములో ఉపదేశిస్తుంది. వీళ్ళతో సహవాసం చేస్తే నువ్వు బాగుపడాలంటే ఎర్రగుట్లో గుమ్మడికాయ కట్టు, కిటికీ పడగొట్టు, ఇట్లాంటివన్నీ చెప్తారు. వీళ్ళతో సహవాసం చేస్తే మనకు ఏ ప్రయోజనము కలగదు. కానీ యేసయ్యతో సహవాసం చేస్తే ఒక ఉన్నతమైన ధైర్యాన్ని పొందుకొని ఆ ధైర్యమే మన కార్యాలను సఫలపరుస్తుంది. ధైర్యం వహించుడి, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము. మరి ఈ 7 రోజుల ప్రార్థన కూడికల్లో ఏ కార్యము కోసమైతే నువ్వు నా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నావో, ఏ కార్యము కోసమైతే నువ్వు నా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నావో, అట్టి గొప్ప కార్యాలు ఈ 7 రోజుల ప్రార్థన కూడికలు ముగించక మునిపే, లేదా ఈ కూడిక ముగించక మునిపే, ఈ రాత్రి ముగించక మునిపే నీ కార్యము సఫలమగునుగాక. వెళ్ళు, విశ్వసించు, ధైర్యంగా ఉండు. ఒక శుభవార్తను నువ్వు విందువుగాక, ఒక శుభవార్త నిన్ను పిలుచునుగాక, ఒక గొప్ప కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. మారు మాట మాట్లాడకుండా మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీ కార్యాన్ని సఫలపరచబోతున్నాడు, అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమవ్వబోతుంది. నా కార్యం సఫలం అవ్వాలి అని ఆశ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మోకరించండి, ఆకాశం వైపు చేతులు ఎత్తండి, తీర్మానంతో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి.